హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం పాయింటర్ అర్థమెటిక్ గురించి, వాయిడ్ పాయింటర్ గురించి, టైప్ కాస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లాస్ట్ వీడియోలో మనం బైనరీ కన్వర్జేషన్ తర్వాత వాటిని కన్వర్ట్ చేస్తే వాల్యూస్ ఎలా తీసుకుంటుంది ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసాం విత్ రిజల్ట్తో పాటు చూసుకున్నాం కదా. ఇప్పుడు పాయింటర్ అర్థమెటిక్ వద్దాం. పాయింటర్ అర్థమెటిక్ అంటే ఇన్ జనరల్గా మ్యాథమెటిక్స్లో ఏంటి, మనం ప్లస్ మైనస్ డివిజన్ లేకపోతే మల్టిప్లికేషన్ ఇట్లాంటివన్నీ చేయొచ్చు. కానీ ఈ పాయింటర్ అర్థమెటిక్ అని అంటే ఏంటి అర్థం అంటే ఓన్లీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రమే ఉపయోగిస్తుంది అనమాట. ఈ పాయింటర్ అనేది అసలు ఏంటిది, ఒక అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. మరి ఈ పాయింటర్ అర్థమెటిక్ వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కోడ్ రాస్తున్నాను, ఇంట్ వేరియబుల్ అని చెప్పి నేను 303 అని సేమ్ అగైన్ అదే వాల్యూ ఉపయోగించి చేశాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పాయింటెడ్ టు ఇంటీజర్ అని చెప్పి రాసి ఇక్కడ నేను దాని రిఫరెన్స్ ఇస్తున్నాను వేరియబుల్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఈ పాయింటర్ పిఐ అనే వేరియబుల్లో మనం, ఇది వేరియబుల్ అంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, న్యూమరిక్ వేరియబుల్ అనే న్యూమరిక్ వేరియబుల్ని అడ్రస్ని మనం ఇందులో పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? స్టోర్ చేస్తే ఏమవుతుంది, మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఇప్పుడు 303 అని అంటే ఏంటి, దాన్ని బైనరీ కింద కన్వర్ట్ చేస్తే ఇది ఇంట్ అనేది ఏంటిది 4 బైట్స్ కాబట్టి 4 బైట్స్లో మనం ఈ అడ్రస్ మనం తెలుసు కదా మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ ఫస్ట్ అడ్రస్, ఈ బయట యొక్క ఫస్ట్ అడ్రస్ ఏది ఉందో అది ఇందులో స్టోర్ అవుతుంది అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. నా ఇప్పుడు పాయింటర్ అర్థమెటిక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను printf అడ్రస్ ఆఫ్ p, మనం జనరల్గా పాయింటర్ యొక్క అడ్రస్ చూడటానికి మనం ఏం యూజ్ చేస్తాం, ఫార్మాట్ స్పెసిఫైర్ %p అని ఉపయోగిస్తాం. కరెక్ట్, వాల్యూ ఆఫ్ p, వాల్యూ చూడాలంటే డి అని చెప్పి ఉపయోగిస్తాం అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి అడ్రస్ వచ్చేసరికి పిఐలో అసలు ఏముంది, పాయింటెడ్ టు ఇంటీజర్లో అడ్రస్ ఏముంది, అది తర్వాత దాని వాల్యూ ఎలా ఉంది, అందులో ఆ అడ్రస్లో వాల్యూ ఏముందని చెప్పి చూడటానికి నేను డి రిఫరెన్స్ చేస్తున్నాను పాయింట్. సో ఇది మనం ఇన్ జనరల్గా పాయింటెడ్ టు ఇంటీజర్ యొక్క అడ్రస్ చూడటానికి, అందులో ఉన్న పాయింటెడ్ టు ఇంటీజర్ యొక్క అడ్రస్లో ఉన్న వాల్యూని చూడటానికి ఈ డి రిఫరెన్స్ని ఉపయోగిస్తాం కదా. నా నేను రన్ చేస్తున్నాను, రన్ అయింది. అండ్ ఇక్కడ న్యూ లైన్ ఇస్తాను సో దట్ మనకి కోడ్ క్లీన్గా కనిపిస్తుంది. యా, ఇక్కడ చూడండి అడ్రస్ ఆఫ్ P1, ఇది అడ్రస్. ఓకే, వాల్యూ ఎంత ఉంది అందులో 303 ఉంది, ఇక్కడ వరకు కరెక్టే. ఇప్పుడు నేను దీన్ని అర్థమెటిక్ పాయింటర్ చేస్తాను అనమాట. అర్థమెటిక్ పాయింటర్ అంటే, సారీ కీబోర్డ్ ప్రెస్ అయిపోయింది, 0 వాల్యూ. అర్థమెటిక్ అంటే ఏంటంటే, నేను ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పాను కదా, ఇప్పుడు +1కి వెళ్దాం. పిఐ యొక్క +1 అండ్ ఇది కూడా పిఐ +1 అండ్ ఇది డి రిఫరెన్స్ చేస్తున్నాను కాబట్టి బ్రాకెట్లో పెట్టి పిఐ +1 అని రాసి బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ రన్ చేద్దాము. రన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి, అడ్రస్ మనకి పిఐకి ఒక అడ్రస్ వచ్చింది, పిఐ +1కి కూడా ఒక అడ్రస్ వచ్చింది, ఇక్కడ సమ్ గార్బేజ్ వాల్యూ వచ్చింది యాజ్ ఎక్స్పెక్టెడ్. నా ఇక్కడ మనకి అడ్రస్ చూడాలంటే పాయింటర్ ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసరికి %p అని ఇచ్చాం కదా. సో ఇలా ఇస్తే మనకి ఇలా
సమ్ డిఫరెంట్ ఫార్మాట్ లో మనకి అడ్రస్ పాయింటర్ అనేది చూపిస్తుంది. అది కరెక్టే, మనకి హ్యూమన్ రీడబుల్ కాదు కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే డి అని చెప్పి రాస్తున్నాను. ఎందుకనంటే అది వాల్యూ కింద చూపిస్తుంది. అప్పుడు మనం వాల్యూ కింద ఉన్నప్పుడు డిస్కస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను డి అని చెప్పి రాస్తున్నాను. బట్ కరెక్ట్ గా అయితే అడ్రస్ ని చూడాలని అంటే పాయింటర్ అడ్రస్ పాయింటర్ పర్సెంటేజ్ పి అని చెప్పి ఉపయోగించాలి. ఓకేనా? అండ్ ఇప్పుడు రన్ చేస్తున్నాం మళ్ళీ. అది ఆ ఎర్రర్స్ అని ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, మనకి ఈక్వల్ టు అని పెడతాను. అప్పుడు ఇంకా మీకు బాగా రన్ చేస్తున్నా. ఇక్కడ ఏమైంది, పాయింటర్ 1 వచ్చేసరికి అడ్రస్ నేను దాన్ని న్యూమరికల్ కన్వర్ట్ చేస్తే -214644 అనే అడ్రస్ లో ఉందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, 44కిను 40కి 4 డిఫరెన్స్ ఉంది కదా. ఇది మైనస్లో ఉంది, ఇది మైనస్లో ఉంది. ఓకే, ఇది గమనించుకోవాలి. ఎందుకని 4 డిఫరెన్స్ చూపించింది, ఎందుకనంటే ఇంట్ అనేది 4 బైట్స్ కాబట్టి. సో +1 అంటే ఏం తీసుకుంటుంది, దీని నెక్స్ట్ బైట్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మీకు 1 2 3 4 5 6 7 8 9 10 అని ఇలాగ ఉన్నాయి. ఇది అడ్రసెస్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆ, మనకి 4 బైట్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకుంటుంది, 0 1 2 3 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకుంది అని అనుకోండి. దీన్ని నెక్స్ట్ 4 బైట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకుంటుంది, 4 నుంచి 8 దాకా తీసుకుంటుంది కదా. ప్లస్ అంటే ఓన్లీ 1 బైట్నే ప్లస్ కింద తీసుకోదు, ఇంట్ కాబట్టి 4 బైట్స్ కాబట్టి ఆ 4 బైట్స్ ని నెక్స్ట్ 4 బైట్ కింద చూపిస్తుంది అనమాట. అందుకనే ఇక్కడ మనకి 4 అని చెప్పి చూపిస్తుంది. ఓకే. సో ఇనిషియల్ వాల్యూ మనకి ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం అవటని చెప్పాలంటే పిఐ అడ్రస్ 0లో అనే అడ్రస్ లో స్టోర్ అయితే పిఐ +1 వచ్చేసరికి 4లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే 4 బైట్స్ జంప్ అవుతుంది అనమాట. ఓకే. ఎందుకనంటే ఇంటి వాల్యూ మనకి సిలో 4 బైట్స్ కాబట్టి. ఓకేనా? అండ్ నౌ మీకు 4 వాల్యూ బయట ప్లస్ అవ్వాలి అని అంటే 44 నుంచి నెక్స్ట్ 4 బైట్స్ అంటే 48 అవ్వాలి కదా. మరి 40 అయిందని ఎందుకని అని చెప్పి మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఈ వాల్యూస్ అన్ని మైనస్ల్లో ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర వాల్యూస్ -5 అని ఉందనుకోండి, ఈ అడ్రస్లో -5 అని చెప్పి స్టోర్ అయింది అనుకోండి, దానికి నెక్స్ట్ 4 బైట్స్ +4 చేసాం అనుకోండి, ఏమొస్తుంది, -1 వస్తుంది. ఓకేనా? తగ్గింది అంతేగాని -5 ఉంది కాబట్టి నెక్స్ట్ 4 బైట్స్ అని అంటే -9 రాదు. ఎందుకంటే ఇక్కడ ప్లస్ చేస్తున్నాం కాబట్టి. అందుకనే ఇక్కడ మైనస్ని ప్లస్ చేస్తే 0 అయింది, తగ్గింది అనమాట. అది రీజన్. బట్ టెక్నికల్గా మైనస్లో కాకుండా ప్లస్లో చూపిస్తే కనుక అది మీకు కరెక్ట్గా అర్థమయ్యేది. బట్ కంప్యూటర్ లేకపోతే కంపైలర్ ఇది మనకి ఈ ఫార్మాట్ స్పెసిఫైడ్ డి ఉపయోగించినప్పుడు మైనస్లో. బట్ దట్స్ నాట్ ఎ రాంగ్. హోప్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్, ఈ +4 అనేది అవుతుందా లేదా అని చెప్పి. ఓకేనా? ఇది ఇలాగా +1 అనేది అర్థమైంది. ఓకే. నా ఇప్పుడు గార్బేజ్ వాల్యూ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మనకి ఈ వాల్యూ నుంచి ఈ బయట వరకు మనం ఈ 303 అనేది స్టోర్ అయి ఉందని అనుకోండి. +1 అని ఉన్నప్పుడు ఈ మెమరీ అనేది ఫ్రీ కదా. ముందు ఉంటది, వెనక ఉంటది ఈ ఫ్రీ అనేది. ఇందులో మనకి ఇంకా ఏం స్టోర్ అయ్యి లేదు. అందుకనే ఈవెన్ దో మనకి అడ్రస్ నెక్స్ట్ అడ్రస్ 428 చూపించినా అందులో ఏం వాల్యూ లేదు అని చెప్పి చెప్తుంది. అందుకనే బై డిఫాల్ట్ సమ్ టైమ్స్ ఇలా గార్బేజ్ వాల్యూస్ కానీ జీరోస్ కానీ ఇట్లాగా జనరేట్ చేస్తూ ఉంటాయి. అది రీజన్. ఓకే. అండ్ ఇప్పుడు P-1 చూద్దాం ఏమవుతుందో అని చెప్పి. P1-1 అండ్ ఇక్కడ P1-1 అండ్ PI-1. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసిన ప్రోగ్రాము, ఆ ఫార్మాట్స్ అన్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇక్కడ /n అండ్ ఇక్కడ /n న్యూ లైన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మనకి చదవటానికి వీలుగా ఉంటుంది. యా, ఇప్పుడు చూడండి P-1 వచ్చేసరికి 44కి 48 ఇంకా 4 యాడ్ చేసింది. ఎందుకనంటే మైనస్లో కాబట్టి. మైనస్ ఇప్పుడు మనకి -4 అని ఉంది.
దానికి ఈ అడ్రస్లో స్టోర్ అయ్యింది. మళ్ళీ నేను ఒక -4 బైట్స్ని తగ్గించాలి అని అనుకోండి, -4 చేస్తాను కదా, అప్పుడు ఏమవుతుంది, -4 ఏమవుతుంది, -8 అవుతుంది కదా. అదే జరిగింది ఇక్కడ. ఓకేనా. యాక్చువల్గా బట్ ఇక్కడ తగ్గుతుంది, ఈవెన్ మనకి నెంబర్ పెరిగినట్టు కనిపించినా కానీ ఇక్కడ తగ్గుతుంది. ఓకేనా. -4 బైట్స్, దీనికన్నా ముందు 4 బైట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం 0 దగ్గర స్టోర్ అయిందని అనుకోండి, ప్లస్ అని అంటే ఏం చేసింది, 0 నుంచి 3 బైట్స్ వరకు తీసుకుంటే, ప్లస్ అంటే 4 నుంచి 8 తీసుకుంది. అదే మైనస్ అంటే ఏం చేస్తుంది, ఇక్కడ మనకి -1, -2, -3, -4 అని ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఈ 0 నుంచి 1 దగ్గర 3 దాకా స్టోర్ అయితే 4 బైట్స్లో, నెక్స్ట్ బైట్ వచ్చేసరికి 4 నుంచి 7 వరకు, 7 వరకు అయితే, ఇక్కడ మళ్ళీ దీనికన్నా ముందు తీసుకోమంటే, మైనస్ తీసుకోమంటే దాని అర్థం ఏంటంటే ఈ బైట్ నుంచి ఈ బైట్ దాకా ఈ అడ్రస్ని రీడ్ చేయమని అని అర్థం అన్నమాట. -1 నుంచి -4. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం వాల్యూ ఓన్లీ ఈ పార్ట్లోనే స్టోర్ అయ్యి ఉంది, ఈ 4 బైట్స్లోనే స్టోర్ అయింది. ఈ ముందు అడ్రస్ ఖాళీగా ఉంది అండ్ తర్వాత అడ్రస్ ఖాళీగా ఉంది. అందుకని మనం ఎప్పుడైతే రన్ చేస్తామో అందులో వాల్యూ డీరిఫరెన్స్ చేసి చూసినప్పుడు ఏం లేదు కాబట్టి గార్బేజ్ వాల్యూ ఇస్తుంది. అది రీజన్. ఓకేనా, గార్బేజ్ వాల్యూ రావడానికి. ఇక్కడ జస్ట్ ఈక్వల్ టు అని పెడుతున్నాను, మీకు చదవడానికి వీలుగా ఉంటుందని. నా ఇక్కడ వరకు బాగానే ఉంది. పాయింటర్ అర్థమెటిక్ అంటే ఏంటి చూసాం, ఎడిషన్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ అంటే. ఇప్పుడు టైప్ కాస్టింగ్ గురించి చూద్దాం. లాస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, క్యారెక్టర్ అని చెప్పి సిపి అని, క్యారెక్టర్ టు పాయింటర్ టు క్యారెక్టర్ అని చెప్పి రాసుకొని, అండ్ ఇందులో నేను పిఐ అడ్రస్లో ఉన్న అడ్రస్ని నేను ఇలాగ చేస్తే ఏమవుతుంది మనకి, న్యూ నెంబర్ వేరియబుల్ ఇది 303 ఫస్ట్ వచ్చేసరికి అడ్రస్, ఫస్ట్ బైట్ అడ్రస్ని తీసుకుంటుంది, ఇది 4 బైట్స్ని రీడ్ చేస్తుంది అని చెప్పాను కదా. అయితే క్యారెక్టర్ అని చెప్పి వచ్చేసరికి ఏంటి, 1 బైటే కాబట్టి ఆ 1 బైట్నే ఇక్కడ తీసుకుంటుంది, విచ్ ఈస్ ఇది. ఆ 1 బైట్ వాల్యూ వచ్చేసరికి 47 అవుతుంది అని చెప్పి మనం లాస్ట్ వీడియోలో దాన్ని కన్వర్షన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకున్నాం. ఓకే. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి టైప్ కాస్టింగ్ అని ఏంటి, టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే మనం ఇలా రాసినా వర్క్ అవుతుంది, 1 బైట్ తీసుకుంటుంది, కన్వర్షన్ చేసుకుంటుంది. ఎందుకనంటే చాలా కంపైలర్స్ అనేవి మనకి ఈ సి కోడ్ని ఫ్లెక్సిబుల్గా రాసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాయి కాబట్టి స్టిల్ ఇది వర్క్ అవుతుంది. బట్ ప్రాపర్గా చెప్పాలి అని అంటే కనుక మనం ఇలాగా కంపైలర్కి చెప్తున్నాం అన్నమాట, ఏమని, కార్ అని రాసి పాయింటర్తో టైప్ కాస్టింగ్ చేస్తున్నాను, నాకు తెలుసు, ఆ, ఏమని, ఈ పాయింటర్ అనేది, పాయింటర్ టు ఇంటీజర్ అనేది ఇంట్ అయినా కానీ నేను క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను, ఇది నేను కావాలని ఇంటెన్షనల్ గానే చేస్తున్నాను అని చెప్పి కంపైలర్కి చెప్తున్నట్టు మాట ఈ టైప్ కాస్టింగ్ అనేది. ఓకేనా. ఇది చెప్పడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా ఎర్రర్స్ వస్తే అవన్నీ ఆ, మనకి ఈ కన్సోల్లో చూపించవన్నమాట. ఇది మనకు తెలిసే చేస్తుందని చెప్పి కంపైలర్ దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. అందుకని మనం టైప్ కాస్టింగ్ అనేది చేస్తాం అన్నమాట. వితౌట్ టైప్ కాస్టింగ్ కూడా ఇక్కడ మనకి సేమ్ వాల్యూనే వస్తుంది, బట్ చేయడానికి ఇది రీజన్. ఓకే. నా ఇప్పుడు దీన్ని ఇలా టైప్ కాస్టింగ్ క్యారెక్టర్లోకి చేసిన తర్వాత ఏమవుతుంది, టైం సేవింగ్ కోసం అడ్రస్ ఆఫ్ సిపి అండ్ కోడ్ స్పేస్ ఆగిపోయింది, రీస్టార్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ కోడ్ స్పేస్ వచ్చేసింది. సో ఇక్కడ అడ్రస్ ఆఫ్ సిపి అని చెప్పి రాసుకున్నాం, వాల్యూ ఆఫ్ సిపి అని చెప్పి రాసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సిపి అని చెప్పి రాసి దాన్ని డీరిఫరెన్స్ చేస్తున్నాను. డీరిఫరెన్స్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఈ పిఐ అనేది 303, మనం లాస్ట్ టైం ఇదే ఎగ్జాంపుల్ చూసాం కూడా. 303 అని అంటే మనకి ఈ 4 బైట్స్లో ఇలా రాసుకుంటుంది, ఫస్ట్ అడ్రస్ని తీసుకుంటుంది, వేరే క్యారెక్టర్ వచ్చేసరికి 1 బైటే కాబట్టి ఇది ఒక్కటే తీసుకుంటుంది. ఇది ఒక్కటే దాన్ని మనం బైనరీ కింద కన్వర్ట్ చేస్తే ఆ పొజిషన్స్ ఏమొచ్చినాయి అండ్ ఫైనల్గా ఆ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు 47 వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా మనం సిపి అని తీసుకున్నప్పుడు 1 బైటే తీసుకుంటే 303 బైనరీ కన్వర్ట్ చేసిన తర్వాత ఈ 1 బైటే తీసుకుంటుంది కాబట్టి మనకి ఇక్కడ వాల్యూ అనేది 303 కాకుండా 47 అని చెప్పి రావాలి. అది వస్తుందో లేదో చూద్దాం.
చూడండి 47 అని చెప్పి యాజ్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది. అండ్ ఈవెన్ ఫస్ట్ బైట్ ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్నే ఇక్కడ మీకు చెప్పాను కదా, ఈవెన్ ఇదంతా బైట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ అడ్రస్ ఉన్నా కానీ ఫస్ట్ అడ్రస్నే స్టోర్ చేసుకుంటుంది కాబట్టి క్యారెక్టర్ ఫస్ట్ 1 బైటే కాబట్టి ఫస్ట్ అడ్రస్ ఏదైతే ఉందో అదే ఇక్కడ సేమ్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 2652 ఇక్కడ 2652 అది రీజన్. అండ్ నౌ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని మనం అర్థమెటిక్ చూద్దాం. +1 -1 ఇక్కడ సిపి +1 అండ్ సిపి +1 వాల్యూ, ఇక్కడ సిపి +1 అండ్ ఇక్కడ కూడా సిపి +1 వాల్యూ ఎంతో చూద్దాం. ఇక్కడ మనకి ఏమవుతుంది, మనం ఇక్కడ చూస్తే ఇది ఎగ్జాంపుల్ 12652 అనుకుందాం. ఓకే, దాని నెక్స్ట్ బైట్ వచ్చేసరికి 12653, ఇదేమో 12654, ఇక్కడ 12655. ఓకేనా, 2345 ఇలా స్టోర్ అవుతుంది కదా వీటి అడ్రస్. అంటే ఈ ఎగ్జాంపుల్ని బట్టి నేను చెప్తున్నా, ఇక్కడ వచ్చిన అడ్రస్ని నేను మీకు ఇక్కడ అన్వయించి మీకు చెప్తున్నాను అనమాట. 12652 ఇక్కడ 535455. ఇప్పుడు మనం +1 చేస్తే ఏమవుతుంది, 52కి నెక్స్ట్ ఇప్పుడు క్యారెక్టర్ కాబట్టి 1 బైటే కాబట్టి నెక్స్ట్ బైట్కే వెళ్తుంది. అంతేగాని ఇందకటి వరకు డిస్కస్ చేసుకున్నట్టు +4 బైట్స్ తీసుకోదు, ఓన్లీ 1 బైటే తీసుకుంటుంది. ఆ 1 బైట్ ప్లస్ బైట్ ఏమవుతుంది, ఇక్కడ 52కి నెక్స్ట్ బైట్ వచ్చేసరికి 53 కదా. 53 అంటే ఏంటి, ఇది కదా, ఇది 52 53 54 55 కదా. నెక్స్ట్ 52 తర్వాత నెక్స్ట్ 53 కదా, ఇది తీసుకుంటుంది. ఇప్పుడు దీన్ని బైనరీస్ కింద ఈ వాల్యూస్ అన్ని 0 అయిపోయి ఓన్లీ ఇది ఒకటి 1 ఉంటే గనక దాని పొజిషన్ ఇక్కడ 0 ఉంది. సో 2 పవర్ 0 ఎంత, 1. సో టోటల్ వాల్యూ ఎంత, సెకండ్ బైట్ వాల్యూ 1. సో ఇక్కడ మనకి వాల్యూ 1 రావాలి. అండ్ సిపి 1 వస్తే అడ్రస్ వచ్చేసరికి 52 + 1 5 +1 కాబట్టి ఇక్కడ -52 + 1 అంటే 51 రావాలి. అలా వస్తుందా రావట్లేదా చూద్దాం, మనం క్యాలిక్యులేట్ చేసి రన్ చేసి చూద్దాం. చూడండి, -52 + 1 51 అయింది. సో నెక్స్ట్ బైట్కి వెళ్ళింది. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా 40, ఇది ఈ బైట్ 47 వాల్యూ అయితే ఈ బైట్ వచ్చేసరికి 1 వాల్యూ కదా. ఇప్పుడే మీకు ఇక్కడ చూపించాను చూడండి, ఫస్ట్ బైట్ సెకండ్ బైట్ థర్డ్ అండ్ ఫోర్త్ బైట్ వాల్యూస్ అలాగా. అందుకనే మనకి ఇక్కడ 1 అని రావడానికి రీజన్ ఇది. ఓకే, నౌ ఇప్పుడు మైనస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటి, మనకి ఈ బైనరీ 12652లో ఉంటే కనుక మైనస్ అంటే దాని ముందు తీసుకోవాలి, విచ్ ఈస్ 1 2. ఇందాక మీకు ఒకటి డిఫరెంట్గా చెప్పాను, అదేంటంటే ఇవన్నీ మైనస్ వాల్యూస్లో ఉన్నాయి కాబట్టి ఇది 52 అయితే ఇది 51, ఇది 50, ఇది 49 అవుతుంది ప్లస్ అయినప్పుడు. అదే మైనస్ అయినప్పుడు ఇది 52 అయితే ఇది ముందు వచ్చేది 53 అవుతుంది. ఓకే, ఎందుకంటే మనం అడ్రస్ ఇక్కడి నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే, ప్లీజ్ లెట్ మీ కరెక్ట్ దిస్ వన్. ఓకే, హోప్ ఇట్ క్లియర్స్. ఇక్కడ ఇప్పుడు 52 ఉంది కాబట్టి -52 ఉంది, 52 అడ్రస్ ఉంటే కనుక దీనికి -1 చేస్తే 53 రావాలి, ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ -53 వస్తుంది రావాలి వాల్యూ. అండ్ ఇక్కడ గార్బేజ్ వాల్యూ, ఎందుకనంటే దాని ముందు అడ్రస్లో మనకి ఏ వాల్యూ లేదు కాబట్టి గార్బేజ్ వాల్యూ కానీ 0 కానీ ఇవి మనకి రావాలి. ఏం వస్తుందో చూద్దాం రన్ చేసి. ఇక్కడ చూడండి, గార్బేజ్ వాల్యూ వచ్చింది 0 అని చెప్పి చూపించింది. ఓకే, సో ఇలాగా మనం టైప్ కాస్టింగ్ చేసి కూడా దానిపైన మనం పాయింటర్ అర్థమెటిక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ వచ్చేసరికి మనకి వాయిడ్ మాట. వాయిడ్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక డేటా టైపే, కాకపోతే మనకి ఇందులో ఇంటా క్యారెక్టర్ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. వాయిడ్ పాయింటర్ అని చెప్పి రాసి అందులో నేను పిఐ అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని మళ్ళీ
సిపి కింద మార్చుకోవచ్చు, అలో చేస్తుంది. ఎందుకని? వాయిడ్ పాయింటర్ అంటే దానికి ఒక టైప్ లేదు, ఏ టైప్‌నైనా అందులో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి. కాకపోతే దీనికున్న ఒక లిమిటేషన్ ఏంటంటే పాయింటర్ అర్థమెటిక్ చేయలేము. ఎందుకనంటే దాంట్లో ఉన్న ఇన్‌సైడ్ టైప్ ఏంటో తెలీదు కాబట్టి 4 బైట్స్ ముందుకెళ్ళాలా, 1 బైట్ ముందుకెళ్ళాలా ఇవన్నీ తెలీదు కాబట్టి అది చేయదు. బట్ స్టిల్ మనం ఇంకా ఫోర్స్‌ఫుల్‌గా లేకపోతే చేయాలి అని అనుకుంటే ఈ టైప్ కాస్టింగ్ ఉపయోగించి మనం చేయొచ్చుమాట. అండ్ ఈవెన్ దీని లిమిటేషన్ అర్థమెటిక్ చేయనట్టుగానే దీనికి డీరిఫరెన్స్ కూడా చేయలేము. ఎందుకనంటే వీపీ అనే దాంట్లో పిఐ అనే దాన్ని స్టోర్ చేసుకుంటే గనక, ఆ స్టోర్ చేసింది ఇది ఇంటిజర్. ఇదేమో మనకి వాయిడ్ అనేది ఏమి టైప్ లేదు మాట. అట్లాంటప్పుడు నేను డీరిఫరెన్స్ చేస్తే ఏ టైప్ చూపించాలని చెప్పి కంపైలర్‌కి కన్‌ఫ్యూజన్ వచ్చి మనకి గార్బేజ్ వాల్యూ చూపిస్తది. సో, ఇట్లాంటి కేసెస్‌లో కూడా నేను స్టిల్ వాల్యూ చూడాలి అని అనుకుంటే గనక అప్పుడు మనం టైప్ కాస్టింగ్ చేయాలి. నా ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు నేను మీకిక్కడ ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను. ప్రింట్ఎఫ్ వాయిడ్ పాయింటర్ వాల్యూ అని చెప్పి రాసుకొని %d అని రాసుకొని నెక్స్ట్ లైన్ రాసుకొని అండ్ ఇక్కడ అందులో వాల్యూ ఏది ఉందో చూడాలి అని అంటే కనుక వీపీ కదా. ఓకే, పాయింటర్ వీపీ అని చెప్పి రాసుకుంటాం ఇన్ జనరల్గా అయితే. కానీ దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు? టైప్ కాస్టింగ్ చేయాలి. టైప్ కాస్టింగ్ చేస్తే కానీ మనకి సారీ నా సిస్టమ్ స్టక్ అయింది. లెట్ మీ మూవ్ మై కర్సర్. ఎందుకు పని చేయట్లేదు కర్సర్? లెట్ మీ మూవ్ మై కర్సర్. యాహ్! సిస్టమ్ పనిచేస్తుంది మళ్ళీ కర్సర్. ఓకే. ఇప్పుడు వాయిడ్ పాయింటర్ అనేది మనం డీరిఫరెన్స్ చేసి చూడలేము. ఎందుకనంటే అందులో ఏ టైప్ ఉందో తెలీదు కాబట్టి. సో, స్టిల్ మనం అది చూడాలి అని అనుకుంటే మనం ఇక్కడ యూజింగ్ టైప్ కాస్టింగ్ అని చెప్పి రాసుకుంటున్నాను మనకి అర్థం కావటం కోసం. అండ్ ఇక్కడ నేను చూడండి జస్ట్ డీరిఫరెన్స్ వీపీ అని చెప్పి రాస్తే మనకి ఇక్కడ ఎర్రర్ చూపించింది. నేను టైప్ కాస్టింగ్ ఎలా చేయాలి? టైప్ కాస్టింగ్ అని అంటే మనం జనరల్‌గా ఏం చేస్తున్నాం? ఏవైతే వేరియబుల్ ఉందో దాని ముందు టైప్‌ని బ్రాకెట్స్‌లో మెన్షన్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ముందు మెన్షన్ చేశాననుకోండి, అది తీసుకోదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ టైప్ కాస్టింగ్ పాయింటర్‌కొచ్చేసరికి ఎలా అంటే, ఈ ఫ్రంట్ ఇలా ఇంట్ చేసే బదులు దీన్ని పాయింటర్ ఈ సింపుల్ పాయింటర్‌కిను, ఆ వేరియబుల్ నేమ్‌కి మధ్యలో ఇవ్వాలన్నమాట. ఇస్తే మనకి చూసారా ఎర్రర్ పోయింది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనకి యాస్ ఎక్స్‌పెక్టెడ్ డీరిఫరెన్స్ చేసి ఇందులో పిఐలో ఉన్నది 303 వేరియబుల్ చూపిస్తుందో లేదో చూద్దాం. చూడండి వాయిడ్ పాయింటర్ వాల్యూ యూజింగ్ టైప్ కాస్టింగ్ అని చెప్పి 303 కరెక్ట్ చూపించింది. సో, ఇలాగా మనం ఈ వాయిడ్ పాయింటర్స్ అనేది ఒకవేళ డీరిఫరెన్స్ మనకి లిమిటేషన్ డైరెక్ట్‌గా డీరిఫరెన్స్ చేసి చూడలేకపోయినా ఈ టైప్ కాస్టింగ్ ఉపయోగించి మనం చూడొచ్చు. ఈవెన్ ద సేమ్ కేస్ విత్ ఆహ్, ఈ టైప్ కాస్టింగ్ అనేది ఈ సిపికి కూడా మనం ఇలాగా టైప్ కాస్ట్ ఉపయోగించి మనం అందులో వాల్యూ చూడొచ్చు. ఓకే. సో, ఓవరాల్‌గా మనం పాయింటర్ అర్థమెటిక్ అంటే ఏంటి? టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? వాయిడ్ పాయింటర్ అంటే ఏంటి? ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా! అండ్ మీకు డౌట్ రావచ్చు. అసలు ఈ వాయిడ్ పాయింటర్స్ అనేది ఎక్కడ ఉపయోగపడతాయి అని చెప్పి. మనకి జనరిక్ ఫంక్షన్స్ రాసినప్పుడు గాని, లేకపోతే మెమరీ ఫంక్షన్స్ మాలాక్ అట్లాంటివి ఇంకా డిస్కస్ చేయలేదు. ఇట్లాంటివన్నీ నేను ఈ మెమరీ ఫంక్షన్స్ అనేది షార్ట్‌లీ మనకొస్తే మాలాక్ అని చెప్పి. ఇట్లా లేకపోతే డేటా హ్యాండ్లింగ్ మనకి వితౌట్ ఎనీ డిపెండెన్సీ లేని టైప్‌ని వీటిని ఉపయోగించాలన్నప్పుడు ఈ వాయిడ్ పాయింటర్స్ అనేది మనకి చాలా ఉపయోగపడుతదన్నమాట. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. థాంక్ యూ.